భాగం 19 చదువు. అందరికీ వందనములు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి నడుచుచున్నాడు. అతడి వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఉపదేశములు సంతోషమైనవి. తన హృదయమును సంతోషపరచు. ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. జుంట తేనె కంటేను చుంటెదేని ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకురాలు వాక్య భాగం చెప్తారు. దయచేసి అందరూ విందాము. చదవబడే వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. నాకు ఇచ్చిన సమయం ఇచ్చిన సేవకురాలు బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడానికి ప్రభువుని ఇచ్చిన గొప్ప ప్రార్థనను బట్టి దేవునికి వందనాలు తెలుసుకుంటున్నాము. మరి విశాఖపట్నంలో మనకి చెప్పింది మా మాస్టర్ పెట్టుకున్నాను. నేను శామ్యూల్ గారి మిస్సెస్ని. సో మాకు పరిచయం ముఖ్యంగా అన్నగారు బట్టి గత 30 సంవత్సరాలు ఏంటేమో ఆవిడతో మాకు పరిచయము. ఆవిడతో మాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే ఆవిడ మాకు దగ్గర కాదు, బంధువు కాదు, చుట్టూ కాదు. అనుకుంటుంటే ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా అన్నగారు పాస్టర్ గారు ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ ఇచ్చారో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో చేస్తే పరిచయం అయిందనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, కరెక్ట్గా అన్నారు కదా. అదే ప్రాంతానికి మీటింగ్ నిమిత్తంగా వెళ్తున్నారు అనమాట.
సో అక్కడ మొదలైంది పరిచయం అన్నమాట. ఆ పరిచయం మాకు ఇప్పటి వరకు కూడా మా రక్త సంబంధంలో మా వాళ్ళు మా బంధువులతో కూడా బహుశా అంత మాకు స్నేహం ఆప్యాయత అంత మాకు లేదు. మా ఇరువురు కుటుంబం మధ్యలో దేవుడు మాకు అంత ప్రేమ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉంటాం, సేవకులు వాక్యాలు చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం ఏంటంటే దేవుని రక్తంలో కడగబడిన వారు వాళ్ళు ఏ కులస్తులు సరే, ఎక్కడ వాళ్ళు అయినా సరే వారు ఒకసారి కలిసినప్పుడు వారి మధ్యలో ఉన్న స్నేహ సంబంధం రక్త సంబంధం కంటే చాలా విలువగా ఉంటుందని చెప్పేసి వాక్యం మనం వింటున్నాం. సో అదే దృఢత్వాన్ని ఆ యొక్క ప్రేమ సంబంధాన్ని ప్రభు మా మధ్య ఇప్పటి వరకు కూడా ఉంచారు. సో ఆవిడ బట్టి నేను ఇక్కడ రావడానికి దేవుడి కృపను అనుగ్రహించారు. ఇక్కడ రావడానికి నేను అసలు ఈ రోజు ఇక్కడ రావాలని అనుకోలేదు. నేను ఇంకో దగ్గరికి వెళ్ళవలసింది. మేము విశాఖపట్నం ఉంటున్నాం కదా, ఇక్కడ మా విశాఖపట్నం మా చర్చిలో ఒక పాప ఉంటుంది. ఆ పాప హైదరాబాద్లో తనకు జాబ్ వచ్చిన తర్వాత సో తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. నేను మా బాబును కలవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత పాప 2 days బ్యాక్ నాకు ఫోన్ చేసి ఆంటీ మీరు ఎలాగైనా సరే నాకు ఉండాలని సార్ అన్నప్పుడు సరే అని చెప్పారు. కానీ అనుకుంటున్నా సాటర్డే ఫోన్ చేయడం వల్ల ఆవిడ లేదు మీరు ఇక్కడికి రాబోయేసి ఆవిడ చెప్పడం ఉంది. బట్టి అక్కడికి నేను కలిసి ఆ పాపకి నేను రాలేనని కూడా నేను చెప్పలేదు. కానీ ఎందుకు రావాలనిపించింది, చూడాలనిపించింది చాలా రోజులైతే. సో దాన్ని బట్టి నేను రావడం జరిగింది. కాబట్టి దేవుడికి చాలా దేవుడి వందనాలు చెల్లించుకున్నాం. ఆవిడ పరిస్థితులు, ఆవిడ యొక్క విషయాలు, ఆవిడ యొక్క వ్యక్తిగత పరిస్థితులు చాలా వరకు మేము తెలుసు. మా యొక్క పరిస్థితులు కూడా ఆవిడ బాగా ఎదుర్కొన్నవారు. మా అమ్మగారు ఇప్పుడు లేరు, ఆవిడ చనిపోయారు. మా అమ్మగారు అన్నగా బాగా చూడదు అనమాట. మాకు 2 బాబులు. మా వారు పాస్టర్ గారు విశాఖపట్నంలో డివైన్ మినిస్ట్రీ మా చర్చ్ పేరు. సో మేము చర్చ్ నడుపుతున్నాం. 2 బాబులు. పెద్ద బాబు హైదరాబాద్లో ఉన్నాడు, తను చిన్న బాబు విశాఖపట్నంలో ఉన్నాడు. తను పనులు మేనేజ్మెంట్ చేస్తున్నాడు అనమాట. తను కంప్లీట్ అయిపోయింది. జాబ్ నిమిత్తంగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా మా సేవ పరిచయం నడుస్తూ ఉంటుంది. మా అమ్మగారు మా తోట పడుకునేవారు. మా అమ్మగారు కూడా మా అమ్మగారు బాగా. సో ఈ విధంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత చూసుకున్నా సరే ప్రార్థన అవసరంలో ఉన్నప్పుడు ఆవిడ మాతో మర్చిపోవడం, మేము ఆవిడతో మనిషి అసలు చేసుకుంటూ చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. సో దేవుడు మా మధ్య ఆప్యాయించాడు. దాంట్లో దేవుడికి వందనాలు. అక్కడ పర్యంతం ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు ఈ యొక్క ప్రేమ ఆప్యాయత ప్రభు స్థిరపడాలని ప్రభు పెరగాలని మీ అందరికీ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క చిన్న మంద భయపడుతుంది అన్న మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎక్కడ 2 చూస్తే వాక్యం చెప్తుందంటే ఎక్కడ 2 ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని వాక్యం తెలుస్తుంది. వాక్యంలో కూడా దేవుడికి కూడా తెలుసు. ఎందుకంటే మనిషి యొక్క అంటే వారి యొక్క ధైర్యం లేకపోతే వారి యొక్క ఓపిక ఎలా ఉంటుందంటే చిన్నదానితో మనుషులు చాలా కురికిపోతారు అన్నట్టు దేవుడికి తెలుసు. సో దేవుడు ఏమన్నాడంటే ఎక్కువ మంది ఉండటం కంటే ఎక్కువ మంది లేరు అని కురికిపోవడం కంటే 2 ఉన్నా చాలు. మీరు అధైర్య ఆడవద్దు, మీరు ధైర్యంగా ఉండి 2 ఉన్నా సరే మీ మధ్య నేను ఉంటానన్న మాట దేవుడి యొక్క మాట. ఎలాంటి పరిస్థితులు అది జ్ఞాపకం చేసుకోవాలి, కురికిపోకుండా ఉండాలి, అధైర్యపడకుండా ఉండాలి అన్న విషయాన్ని బట్టి బహుశా ప్రభు ఆ రోజు ఆ వాక్యాన్ని కలిగించడానికి నేను అనుకుంటాను. పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం మనం ఏమంటారా ఏమని చెప్పారు? ఆలయం విషయంలో యేసు ప్రభు వారికి కోపం ఎప్పుడు వచ్చిందండి? ఆయన ఎప్పుడైతే వాళ్ళు ఏం చేశారు, మందిరంలో వ్యాపారం చేస్తున్నప్పుడు దేవుడికి ఇష్టం లేని కార్యాన్ని మందిరంలో చేస్తారు. యేసు ప్రభు పప్పు మీద ఉప్పు వేసినా, యేసు ప్రభు వ్యతిరేకించి మాట్లాడినా, యేసు ప్రభు హింసించినా, ఏసైని ఎన్ని మాట్లాడినా సరే ఆయనకి కోపము ఏమాత్రం అసహ్యత ఏమి రాలేదు. ఎప్పుడు కోపం వచ్చిందంటే ఆయనకి మందిరంలో ఎప్పుడైతే అనర్థాలు జరుగుతున్నాయో, మందిరాన్ని పాడు చేయాలని చూస్తారో, అది పరిశుద్ధ ఆలయము, దేవుని ఆలయము, తండ్రి చేత నిలుపుకోబడింది, స్థాపించబడింది. ఆ స్థలాన్ని ఎప్పుడైనా పాడు చేయడానికి ఎప్పుడైతే ఆయన గమనించారో చూస్తారో అప్పుడు మాత్రమే యేసయ్యకి కోపం వచ్చింది. కాబట్టి ఈ మందిరాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్న వారి గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు వారి అంతకు ఎట్లు ఉంటుందో అది ఊహించడం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది. ఆ ఆలయం విషయంలో వ్యతిరేకత కలిగి
ఉన్న వారి గురించి ఒకసారి ఆలోచించినట్లయితే. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మనం మనుషులు మాత్రం మనకి కూడా ఏంటంటే భయము, ఆందోళన, ఆ సమయానికి అయ్యో ఏమైపోతామా, అయ్యో ఆందోళన చేద్దాం, అయ్యో ఎంతకాలం కట్టిన ఈ యొక్క మందిరము కూలిపోతుందా, అయ్యో ఇంతవరకు నేను స్థాపించిన ఈ మనుషుల్ని నిలబెట్టానే. ఒక 9 మాసాలు మనం గర్భంలో మోసిన ఒక శిశువుని మనం పెట్టుకున్న తర్వాత 9 మాసాల తర్వాత ఆ తల్లి కానీ ఆ బిడ్డని ఒడిలో పెట్టుకోకూడగా ఆ బిడ్డ ఏదైనా ప్రమాదాలు ఏదైనా జరిగినట్లయితే ఆ తల్లికి ఎంత బాధగా ఉంటుంది. అంతకంటే చాలా ఘోరమైన బాధగా ఉంటుందంటే ఆలయం ఎవరైనా సరే, దైవజనుడు ఎవరైనా సరే, సేవకుడు ఎవరైనా సరే, సేవకురాలు ఎవరైనా సరే, ఇప్పుడు నిజంగా సేవకురాలు బాధపడుతున్నప్పుడు ఆవిడ చూపిస్తున్నప్పుడు నాకు అదే విషయం జ్ఞాపకం. ఒక చిన్న మాట సడన్ గా ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం వచ్చింది. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు చేసి ఉన్నా మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంచుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. ఆశ్రమం గారు ఎంత ఏడుస్తున్నారో, ఎంత దుఃఖిస్తున్నారో, దుఃఖించువాడు సంతోషాన్ని వెతుకుతాడు, సంతోషాన్ని పంటలు కోస్తాడు, దుఃఖించు కన్నీరు కాదు, ఎంత బాధపడు. మీకు ఒక విషయం నేను విన్నది ఏంటంటే, నాకు తెలిసిన అనుభవాన్ని బట్టి ఏమంటే, ఒకవేళ ఒక వ్యక్తికి ఆ వ్యక్తి పట్ల ఎటువంటి శోధన రావట్లేదు, ఎటువంటి సమస్య రావట్లేదు, ఎటువంటి పరిస్థితి రావట్లేదు, ఆయన కామ్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, రోజు అలాగే గడిచిపోతున్నాయి, మంచిగా ఉన్నాడు అనేసి అని కొంతమంది చాలా అనుకుంటారు కదా. ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నాడండి, ఏ సమస్య ఉన్నది, చాలా నీట్గా ఏంటది ఒక కష్టం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, హాయిగానే ఉంటున్నాడు. కానీ నేను అన్ని చేస్తూ కూడా నాకు ఎందుకు ఇష్టాలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే, అలా వచ్చినప్పుడంట దేవుడు నన్ను దృష్టిస్తున్నాడు అన్నారు. అన్న మాట అర్థం చేసుకోవాలట. నాకు కష్టం వచ్చినప్పుడు ప్రభు ఏమంటే యోగు గురించి దాన్ని చెప్పిన మాట అందరూ చెప్పారు కదా. యోగు విషయంలో అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అడిగాడు అపవాది, ఏమన్నా అన్నాడు, దేవుడు అంటాడు, భూమి అంతా తిరిగి నువ్వు పైకి వచ్చావు కదా, భూమిలో చూస్తావు కదా, అందరినీ చూస్తావు కదా, భూమి మీద యోగుని చూసావా అని అపవాదిని అడిగినప్పుడు, యోగుని చూసావా అని అపవాది అడిగినప్పుడు అపవాది అన్నాడు, ఆ యోగుని చూశాను, యోగు చాలా చక్కగానే ఉన్నాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి అన్ని ఇచ్చావు, అన్ని సమృద్ధిని ఇచ్చావు, ఏ లోటు లేదు, ఎటువంటి కూడా కాబట్టి అతనికి లేదు, చక్కగా అందుకే మంచిగా ఉన్నాడు అతను. కానీ అప్పుడు దేవుడు అంటాడు, అయితే ఒక పని చేయి, నువ్వు అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి యందు అతని వంటి వాడు ఎవరును కూడా లేడు. అది గొప్ప సాక్ష్యం. అది మొదటిది యోగు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. తర్వాత అపవాది అంటాడు, నువ్వు అన్ని తీసేస్తే అప్పుడు అన్ని అర్థమవుతుంది యోగు ఎలాంటి వాడు అని అపవాది అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే నేను యోగి నీ చేతులు ఇచ్చేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు అతని ప్రాణం తప్ప అతను ఏది చేయాలంటే నువ్వు చేసుకో. ఈరోజు నిజంగా చెప్పాలంటే నా విషయంలో నా ప్రభు అపవాది దగ్గరికి వెళ్ళి, అపవాది నువ్వు ఈవిడిని ఎలా కావాలంటే అలాగే హింసించు, ఎలా కష్టపెట్టాలంటే అలా కష్టపెట్టు, ఈవిడ నా నుంచి ఏమాత్రం వైగలదు,
యోగ విషయంలో దేవుడికి ఎంత గొప్ప ఇదండి దృఢ నిశ్చయత. మన యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ప్రస్తుతం ఉన్న వాతావరణాలు, ఎక్కడ పడితే అక్కడ అపవాది ఏ విధంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తర్వాత ఒక స్నేహితుల మధ్యలో, లేకపోతే ఉద్యోగ స్థలాలలో ప్రతి దగ్గర ఏదో విధంగా కలతలు, కలహాలు, గొడవలు, దెబ్బలాట్లు ఎలాగ తీసుకొచ్చి మనిషిని ఏ విధంగా కించపరచాలో, మనిషిని దేవుని యొక్క నామం అసలు పేరు ఎక్కడైతే చక్కగా వర్ణింపబడుతుందో, ఎక్కడైతే ఆయన ప్రసిద్ధి చక్కగా జరుగుతుందో అక్కడ ఏ విధంగా ఆటంకపరచాలో, ఏ విధంగా అపవాది అక్కడ దానికి అడ్డుపడాలో అటువంటి ప్రయత్నాలు మాత్రమే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో జరుగుతున్నది. అవునా కదా? ఎక్కడ పడితే అక్కడే. ఇప్పుడు ఆలయాలు తీసేయాలని చెప్పి ప్రార్థించకూడదని బైబిల్, ఇంకా ఇప్పుడు కొంచెం కొద్దిపాటు మన వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని అటు ఇటు వెళ్ళగలుగుతున్నాం. రానున్న రోజుల్లో ఈ బైబిల్ ఉన్న వాళ్ళ ఇళ్లలోకి రేషన్ ఎవరని అంటున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం దొరకదు అంటున్నారు, ఎటువంటి సదుపాయాలు సౌఖ్యాలు ఉండవు, అది విడిచిపెట్టుకుంటేనే మీకు రేషన్ దొరుకుతుంది, అది విడిచిపెడితేనే మీ షాప్కి వెళ్ళగలరు అని ఇలాంటి రూల్స్ రాబోతుంది రానున్న రోజులు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఇంకా ప్రారంభమే కదా నమ్మారు? అవునా కదా? ఇప్పుడు ఇంకా ప్రారంభమే. ఈ ఆలయం చూసారా, అక్కడ చెప్పినట్టు ఇప్పుడు సంవత్సరాల బట్టి కట్టబడిన ఆలయాన్ని, ఈ ఆలయాన్ని రావద్దు, బయట నుంచి కూడా రావడం లేదంటండి. మనలోనే మనల్ని గుర్తించేస్తాడు. బయట నుంచి ఎవరో శత్రువు వచ్చి మన మీద దాడి చేయవలసిన అవసరం ఉండదంట. మన మధ్యలో నుంచే తీసుకొచ్చేస్తాడు. అయ్యో వీడు చాలా గొప్ప మంచి విశ్వాసం కదండి, ఇన్ని సంవత్సరాలుగా ఇతను భక్తి జీవితంలో జీవించాడే, ఇతను ఒక సంఘానికి పెద్దే, ఇతను స్థలం ఇచ్చాడే, ఇతని సేవకుల్ని ఆదరించాడే, ఇతను ఒకప్పుడు మంచి విశ్వాసం ఉండేవాడే, ఇతను ఒకప్పుడు మంచి భక్తి పరుడుగా జీవించాడే, ఇలాంటి వ్యక్తి ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న రోజులు రాబోతుంది. అప్పుడు ఎలా నడవగలుగుతాం? ఇప్పుడే ఆ యొక్క విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని మనము నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అలాంటి పరిస్థితి రాబోతుంది. ఇంకా చాలా మణిపూర్ ప్రాంతంలో మనం వింటున్నాం కదా, మణిపూర్లో ఎలాగంటే చాలా దేవుని బిడ్డలు ఏ విధంగా గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలు, ముసలివాళ్ళు, ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఏ విధంగా అత్యాచారానికి వారు గురవుతున్నారు. ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి ప్రాంతాల గురించి ఆలోచించుకుంటే ఇది ఇంకా చాలా చిన్నదే మన దృష్టిలో. మన యొక్క భారం అంటే మనకున్న కష్టము, ఇప్పుడు మన కష్టం ఇది, మన యొక్క బాధ యొక్క సైజ్ ఏంటంటే ఇది, ఈ మాత్రం ఉంది మన సైజ్, మన కష్టం, మన దుఃఖం. ఈ కష్టాన్నంట మనము తగ్గించలేము, దీన్ని ఎక్కువ చేయలేము. ఇది ఉన్నది, దీన్ని ఎక్కువ చేయలేము, దీన్ని అలాగని తగ్గించలేము. ఇది ఎలాగే ఉంటుంది. అప్పుడు ఈ యొక్క బాధ, ఈ కష్టము మనకి తక్కువగా కనబడాలంటే మనం ఏం చేయాలంట? ఈ పక్క వాళ్ళ గురించి ఆలోచించాలంట. నేను ఇంకా ఈ మాత్రంలో ఉన్నాను, అయ్యో వాళ్ళకైతే ఇంకా కంటే చాలా దారుణంగా ఉన్నది అని అనుకుంటేనట అప్పుడు మన కష్టం అంత తక్కువ అనిపిస్తుంది. అర్థం చెప్పేది మనం ఏమనుకుంటే మనం ఇంకా ఈ మాత్రంలోనే ఉన్నాము, ఇంతకంటే గొప్ప ఘోరమైన కష్టంలో ఉంటున్నారు. అయ్యో వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే ఇంకా చాలా. మా అమ్మ ఆ మాట ఎక్కువగా చెప్పేది, ఈ చిన్న వాటిని చాలా ఎక్కువగా నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకునేటప్పుడు బాధపడేదని. మా నాన్నగారు చాలా చిన్నప్పుడు పోయారు, మా నాన్నగారి గురించి నాకు తెలియదు. నాకు నాన్నగారు లేదమ్మా, మా నాన్నగారు గారు అనుకుంటే నాకు కూడా అన్ని తెచ్చిపోతుంది కదా అని ఎప్పుడైనా ఒకసారి బాధపడి మా అమ్మ దగ్గర మాట్లాడితే, మా అమ్మ మా అక్కతో ఫ్యామిలీ ఉండేది, మా అమ్మ ఏమనేదంటే ఇంకా సంతోషం నీ దగ్గర అమ్మ ఉంది, అలా బాబు దగ్గర రవి ఆ బాబు పేరు, ఆ బాబు చూడు వాళ్ళ అక్క ఉంది, మమ్మీ లేదు డాడీ లేదు, ఇద్దరు లేదు, వాళ్ళ గురించి ఒకసారి బాధ. అలాగ ఆలోచించుకుంటేనంట మన కష్టం మన బాధ తక్కువగా అనిపిస్తుంది.
కాబట్టి నేను ఒకటే కోసం చెప్పే మాట ఏంటంటే, ఒక్కసారి యోగు గురించి మనం ఆలోచించినట్లయితే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పిన మాటలు బట్టి నాకు ఆ మాట చాలా మనసులోకి వచ్చింది. నిజంగా యోగు విషయంలో దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు. అమ్మవారి దగ్గర నువ్వు ఏది చేయాలంటే చేసుకో నువ్వు యోగుని. ఈరోజు నిజంగా నా హృదయం మీద నా గుడి మీద నేను చేయొద్ది చెప్పుకోగలను. నా గురించి నా దేవుడు ఎవరి దగ్గరైనా నువ్వు ఆవిడని ఎలాగ శోధించాలనుకుంటున్నావో అమ్మవారి, నువ్వు ఏ విధంగా ఆవిడని ఇచ్చేయాలనుకుంటున్నావో నువ్వు చెయ్యి. ఆవిడని నువ్వు ఎంత ఏది చేసినా, వాళ్ళని నువ్వు ఎంత శోధించినా, ఎంత బాధపడినా, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రక్షణకి వాళ్ళు కోరుకోరు. వాళ్ళు నాకు ఇచ్చిన మాట నుంచి వాళ్ళు వైదొలగరు. నేను వారి వరకు చేసిన త్యాగాన్ని వారు మర్చిపోరు అని నా గురించి నా ప్రభు అనగలుగుతున్నాడా? నా మీద ఆ కాన్ఫిడెన్స్, నా విశ్వాసం. ఈరోజు నా పిల్లల్ని కన్నాను, పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు పెంచుతున్నాను, రేపు వచ్చినా పర్వాలేదు, నా పిల్లలు పెద్ద తర్వాత వాళ్ళు చూసుకుంటారు, నాకు ఏ భయం లేదు అన్న ఒక ధైర్యం మన బిడ్డల పట్ల మనకి కలుగుతుంటుంది కదా. అలాగే ఆ యొక్క ధైర్యం నా పట్ల నా తండ్రికి, నా పరలోకపు తండ్రికి నేను వారికి ఉచితంగా ఇచ్చిన రక్షణ, నేను వారికి వారి కొరకు నా ప్రాణాన్ని అర్పించానే, వారి కొరకు ఈ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి వారిని నేను ఒక మాదిరిగా వారి కోసం నేను బ్రతికాను. కాబట్టి అది వ్యక్తపరచబడదు. నా బిడ్డలు నాకు ఎప్పుడు ద్రోహాలు చేయరు అన్న ధైర్యం నా పరలోకపు తండ్రి కలిగి ఉన్నాడా అన్న విశ్వాసాన్ని నేను చూసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటుంటే మన జీవితం ధన్యమైపోతుందని నాకు విశ్వాసం. ఆయన ఇచ్చిన రక్షణ కోల్పోకుండా ఆయన ఇచ్చిన విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ యోగులాగా దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పగలిగే ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటే చాలని నేను అనుకుంటాను. అవునా? నా మాట ఉన్నట్టు ఒకసారి నా చేతులకు దేవుడు ఆ విశ్వాసం దేవునికి నా మీద ఉంటే ఆ విశ్వాసాన్ని నేను దేవునికి నేను కలిగించాలి. ఎలా కలిగించాలి? నా భక్తి ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా ప్రవర్తన ద్వారా, ఆయన నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ భావంతో ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూ, పరిస్థితులు ఎలాంటి ఎదురైనా సరే, అయ్యా నువ్వు ఏ పరిస్థితి ఇచ్చినా పర్వాలేదు ప్రభా, దీనిలో నేను తిరుగుగా ఉంటాను. ఎందుకంటే ఏమో ఈ పరిస్థితిని అపవాదిని ఎలాగైతే దేవుడు ఆ యోగు దగ్గరికి పంపించడో, ఏమో ఈ పరిస్థితిని కూడా దేవుడే నన్ను పరీక్షించడానికి పంపించాడేమో అని ఆలోచించుకుంటూ నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ ఉండాలని ప్రభు యొక్క ప్రభు మనం చేస్తున్నాం. ఇప్పుడు చదవబడిన రాత్రి 19 అధ్యాయంలో ఆఖరి ఒక వచనం, నేను ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకున్నాను, 10 నిమిషాలు అయిపోయింది. ఆఖరి వచనం, యెహోవా నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అది ఉంటే చాలు. నా భక్తి, నా ప్రార్థన, నా యొక్క ధ్యానము ఇది దేవుడికి అంగీకారంగా ఉంటున్నారా లేదా అని ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం చూసుకుంటూ ఉంటే చాలు మన జీవితం ధన్యమని నేను దేవుడు ప్రభు గారిని నేను కోరుకుంటున్నాను. అదే నా యొక్క అనుభవం. నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యాన్ని చదువుకుంటున్నాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నలుగురితో కలిసి సవాసం చేస్తున్నాను. అన్ని పనులు కూడా దేవుడికి ఇది అంగీకారంగా ఉంటున్నారా లేదా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే చాలండి. అవునంటారా కాదంటారా? అది ఉంటే మనకి చాలు. ఆ ధన్యత ప్రభు మనకి ఇచ్చునుగాక. ఎందుకంటే దేవుని భక్తిని దేవుని యందు విశ్వాసాన్ని గుడ్డిగా అలా ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ, సావాసంలో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షించుకుంటూ, ప్రభా ఎలాగా కీర్తనకారులు అంటారు కదా, ప్రభా నన్ను పరిశోధించు, ప్రభా నన్ను పరిశీలించు. ఏమి దావీదుకి తెలియదా? దావీదు ఎంత భక్తి కోరుతుంది, అయినా ప్రతిక్షణం ఎందుకు ప్రార్థించాలి? ప్రభా నన్ను పరిశోధించు, ప్రభా నన్ను పరీక్షించు, నేను ఒకవేళ జారిపోతున్నానేమో, అయ్యా నేను ఒకవేళ తప్పిపోతున్నానేమో, అయ్యా నీ మార్గం నుంచి బయలుదేరుతున్నానేమో, అయ్యో నీ మాట నేను వెనక ఒకవేళ ఎక్కడైనా దొడ్లు కోరుకున్నానేమో అనేసి దాని
కొన్నిసార్లు ఇది నేను కరెక్టే నాకేమో అందులో ఏ చిన్న తేడా వచ్చినా సరే మోసే ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత కష్టపడ్డాడంటే ఇశ్రాయేలు ప్రజల కోసం అన్నీ విడిచిపెట్టాడు. అన్నీ విడిచిపెట్టి అంతా చేసినా కూడా ఎక్కడ ఒక దగ్గర చిన్న తప్పు రావడం వల్ల కణాలకు ప్రవేశించలేమనేసి యెహోవా సెలవిచ్చాడు. ఆ లెక్కను మనం చూసుకుంటే మనకు అర్థమేంటంటే మనం ఈ ఎన్ని మాటలు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు, ఎన్ని మాటలు, ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని విషయాలు మనం తట్టుకుంటామో ఆ ఒక్క విషయానికే మోసే పంపించడానికి ప్రభు యెహోవా నిరాకరించాడు కదా. ఇవన్నీ ఆలోచించుకుంటే ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉండి గమనించినట్లయితే జ్ఞాపకం చేసుకున్నట్లే మనకు భయం అవుతుంది. నేను అనుకుంటున్నాను, నేను భక్తిగా నడిచేస్తున్నాను, నేను రాత్రులు నడిపిస్తున్నాను, నేను ఉపవాసంటున్నాను, వాక్యాలు చదువుతున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ ఏమో ప్రభావ చెప్పలేము. నువ్వు కేవలము బండలకి వెళ్ళి కరెక్ట్గా మాట్లాడని చెప్పగానే మోసకి కొంచెం కోపం వచ్చింది, అంతేగాని మోస వ్యతిరేకించాలని వాళ్ళు చేయలేదు. ఆ పని ఇశ్రాయేలు ప్రజలు మోస బలం తినేస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఎన్ని అద్భుతాలు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. అయినా సరే కొంచెం నీళ్ళు లేకపోయేసరికి, కొంచెం భోజనం లేకపోయేసరికి, కొంచెం వర్షం ఎక్కువయ్యేసరికి, చిన్న ఏదైనా ఆపద వచ్చేసరికి వాళ్ళు స్వరంలో ప్రారంభించారు. ఆ స్వరంలో వల్ల మోసకి కొంచెం కోపం రావడం వల్ల, కొంచెం విసుగు రావడం వల్ల ఆ మాత్రం మోస అన్నందుకే కనాను ప్రవేశానికి మోసకి ప్రవేశించడానికి దేవుడు అవకాశాన్ని తీసేశాడు. కాబట్టి మన యొక్క భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు నేను నడవడిక ప్రభావ సరిగ్గా ఉన్నదా లేదా చూసుకుంటూ మనం వెళ్తుంటే మనం ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నానని కాదు, నేను కూడా మీతో సమాచారాలు. నేనేం ఎక్కువ కాదు, మీరేం తక్కువ కాదు, అందరూ సమానమే. అందరూ కూడా ఏరియా మన వంటి స్వభావం గలవాడే అని వాటిని సాధించుకుంటారు. కానీ ఆ ఏరియా ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించారు. సో అందరి పట్ల దేవుని యొక్క కృప, కాపుదల, క్షేమము ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అలాగే ఉండేవాళ్ళ అలాగే ఉండాలని చెప్పి మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ప్రభా నాకు ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఈ స్థలం విషయంలో పాషం గారు ఈ స్థలం విషయంలో నిజంగా నేను ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి దేవుడు నా ఆలోచన నెరవేర్చాలని అనుకుంటున్నాను. అలాగే చెప్పడం కొద్ది మాట్లాడుతూ అందులో మీ అందరికీ కూడా మా సంఘం గురించి, మా గురించి, మా యొక్క వ్యక్తిగత ప్రార్థన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి నామాన్ని మహిమ కలుగుగాక. మరింతవరకు దైవ సేవకులు చెప్పినటువంటి వాక్య భాగాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. నిజముగా రెండు మాటలు ఇప్పుడు సేవకురాలు చెప్పమన్నామే కానీ రెండు మాటలు ఇక్కడ వచ్చినాయి. ఒకటి మోషే, రెండు యోబు. ఇది నేను నమ్ముతున్నాను దేవుడే చెప్పించాడని. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. 28 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం, యోబుని ఎలా శోధించానో అలా శోధిస్తానని మా అమ్మకి ఇవ్వబడినటువంటి ప్రవచనం. 28 సంవత్సరాల క్రితం ప్రవచనం. చివరికి ఆమె ఎక్కడ లొంగట్లేదని దేహం మీద దాడి చేసింది. అది కూడా ఆమె లెక్క చేయలేదు. ఇప్పుడు కుటుంబంలో ఎలా అన్నారు కదా, ఎక్కడి నుంచో సాతాను కాదు, మనలో నుంచే, అంటే మా కుటుంబంలో నుంచే, దేవుడిని నమ్మిన మా అక్క నుంచే ఆమె అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మోషే, దేవుడు నాకు దర్శనం చూపించి, దర్శనంలో అంటే ఒకరోజు ప్రార్థన చేశాను, ప్రభా మా అమ్మ నా కొరకు మందిరం నడుస్తుంది కదయ్యా, మరి మా అమ్మ తర్వాత ఇప్పుడు మా అమ్మ పరిచారకురాలు, సేవకులు వేరే వారు ఉన్నారు, అలాగే మా అమ్మ తర్వాత పరిచారకులుగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభా అంటే, ఒకరోజు నాకు అంటే చాలా నుంచి అడిగాను. ఒకరోజు దేవుడు దర్శనం చూపించి, మా చిన్నాన్ని చూపించి, ఈ రోజు నుంచి ఈయన పేరు మోషే అని చెప్పాడు. అంటే మోషే అహరోన్ని యాజకత్వం చేస్తూ మోషే నాయకత్వం చేశాడు.
అంటే పరిచర్య చేశాడు. అలాగా వాడుకోబోతున్నాడు. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిజమే, నేనేమనుకున్నానంటే సేవకురాలు ఏ మాట చెప్పినా లాస్ట్ లో ఫైనల్ ఫినిషింగ్ నేను ఇద్దాము అని ఈ వచనమే పట్టుకున్నానండి. చివరి వచనం ఉదయం దేవుడు నాకు మాట్లాడిన మాట, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. ఇంతవరకు దేవుడి సేవకురాలు చెప్పిన మాట, మనం అందరం చేసిన ప్రార్థన, ఇవన్నీ దేవుని దృష్టికి అంగీకారములగుగాక. ఎందుకని? ఆయన మనకు ఆశ్రయ దుర్గము, మన విమోచకుడు. విమోచకుడు అంటే ఏ సమస్య అయినా మనకు వచ్చినా దాని నుంచి విడిపించేవాడు అన్నమాట. అంటే సమస్య మనకు వచ్చింది, విడుదల చేసేది ఎవరు? దేవుడే. కానీ మనము ప్రార్థన చేయాలి. ఆనాడు యోబు నిలబడ్డాడు, మనము కూడా నిలబడాలి. నిలబడితే ఆయన నిజంగా నా బిడ్డ నా కోసం నిలబడుతుంది కదా, నా కుమార్తె నా కోసం తాడుతుంది కదా, ప్రభు మేము తాళలేకపోతున్నాము నాయన, ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆశ్రయముగా ఉన్నాను. అంతేకాకుండా ఆశ్రయ దుర్గముగా, ఒక కోటగా. దుర్గం అంటే దాని నుంచి దాటి మనకి ఏది రాదన్నమాట. మిమ్మల్ని విమోచించేవారుగా నేనున్నానన్నాడు దేవుడు. ఇట్టి బలమైన వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని మరి ఒక వర్తమానంలోనికి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ప్రవీణ్ గారు మాట్లాడవచ్చు. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ దాసులను బలపరచావు. మరి నీ దాసుగారికి బలమైన శక్తిని, ఆరోగ్యం దయచేయండి. వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, అలాగే సేవకులను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. విత్తబడిన వాక్యము మా యొక్క హృదయాన్ని ఫలించగలగా, మా యొక్క బలమైన నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, ఇప్పుడు చెప్పవచ్చిన వాక్యాన్ని నీ దాసులను కూడా నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మారిడం పాట పాడతారు, అన్నమ్మ గారు పాట పాడతారు. తర్వాత వచ్చేసి వాక్యవాదం